ఒక నంబర్ని 123% గనక పెంచుతే, ఒక నంబర్ని, ఇట్లాంటి మోడల్స్ మీకు ఎగ్జామ్లో వస్తాయి, ఒక నంబర్ని 123% పెంచుతే 3791 వచ్చిందట. ఒక నంబర్ని 123% పెంచుతే, ఈ లైన్ నాకు కరెక్ట్గా అర్థం కావాలి. 123% పెంచుతే అంటే 100నున్న వాల్యూని 123 పెంచుతే 3791 వచ్చింది. అంటే ఫైనల్ వాల్యూ 3791. ఇది ఎప్పుడు వచ్చింది? నాకు ఇనీషియల్ వాల్యూ ఎంతో తెలియదు. 100 మీద 123 పెంచుతే అంటే ఎంత అయింది? ఫైనల్ వాల్యూ 223. 3791 అనేది నాకు ఫైనల్ వాల్యూ. ఎప్పుడొచ్చింది ఆ ఫైనల్ వాల్యూ? ఏదో ఒక ఇనీషియల్ వాల్యూ ఉంది, దాని మీద 123% పెంచాము. 123% పెంచాము అని అంటే 120/3/100 పెంచాము. 123/100 పెంచాము. 100 మీద 123 పెంచాము. 100 మీద 123 పెంచుతే ఈ వాల్యూ ఎంతైంది? 223. దయచేసి క్యాల్కులేషన్లు చేసి ఈ కొట్టేతలు చేస్తే సరస్వతి శిశు మందిర్లో కూర్చోండి. ఈ లక్షలు రాసే ఎగ్జామినేషన్లో రైట్ ఆ మెథడ్స్ కావు. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉన్నది? 3 ఉన్నది. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉన్నది? 1 ఉన్నది. 3ని నేను ఇంకా ఏ యూనిట్ డిజిట్ తోటి మల్టిప్లై చేస్తే నాకు 1 వస్తుంది. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఇది నేను చాలాసార్లు మీకు చక్రవడ్డీ బారు వడ్డీలో చెప్పాను సార్. 3 ఇంటూ ఏ నంబర్ తోటి 0 కానీ ఏ నంబర్ తోటి చేస్తే నాకు 0 కానీ ఏ నంబర్ తోటి చేస్తే నాకు 1 వస్తుంది. 3 ఇంటూ 7 3 ఏళ్ళ 21 1 వచ్చింది. 3 8ల 24 కాదు. 3 6ల 18 8 కాదు. రైట్, ఇది కూడా కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏమీ చెయ్యాల్సిన అవసరము లేదు. 1700 ఇది ఒక పద్ధతి. ఏదైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి. రైట్, ఏదైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి. ఒక నంబర్ని 123% పెంచాను. 123% అంటే 123/100. 100 మీద 123 పెంచాను. 100 మీద 123 పెంచుతే రైట్ నాకేమైపోయింది? ఫైనల్ వాల్యూ 223 అయింది. 223 అయింది. 3ని నేను ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు 1 వస్తుంది. ఎప్పుడు కూడా రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? ఇది ఏంటంటే మనం ఇప్పుడు బ్యాటింగ్ ఆడుతున్నాం అనుకో, బ్యాటింగ్ ఆడేటోడు ఓన్లీ స్ట్రైట్ డ్రైవే ఎప్పుడు కొట్టాడు. ఒక్కొక్కప్పుడు స్ట్రైట్ డ్రైవ్ కొడతాడు, లాంగ్ ఆన్ కొడతాడు, మిడాన్ మీదకు కొడతాడు, లాంగ్ ఆఫ్ కొడతాడు, రివర్స్ స్కూప్ కొడతాడు. ఒక బ్యాటింగ్ చేసేటోడికి బ్యాటింగ్లో చాలా రకాల యాంగిల్స్ ఆఫ్ ప్లేయింగ్ విత్ ద బ్యాట్ ఉన్నది. బ్యాట్ని తిప్పుతాడు, బ్యాట్ని హాఫ్ సైడ్ గ్యాప్ మీద కొదులుతాడు, మిడిల్ ఆఫ్ ద బ్యాట్ కొడతాడు, టాస్ వస్తే పుల్ చేస్తాడు. రైట్, ఒక బ్యాటింగ్ ఆడేటోడికే 100 రకాల టెక్నిక్ ఉన్నప్పుడు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసే నీకు అన్నీ తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకొని మార్క్స్ అటెంప్ట్ చేస్తే నీకు ఏది బెస్టో అర్థమవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. దయచేసి నేను ఇంకొకసారి లాస్ట్ అండ్ ఫైనల్ టైం ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి నేను ఇది చెప్తున్నాను సార్. ఇది అట్లీస్ట్ ఒక 10-20 సార్లు చెప్పాను. కానీ కొంతమంది స్టూడెంట్స్కి ఐదర్ నా తెలుగు అర్థం కావట్లేదు, ఆర్ మళ్ళీ చెప్పినా కూడా అదే సబ్జెక్టు చెప్పేటప్పుడు సబ్జెక్టులో డౌట్స్ కాకుండా మిగతావి ఏవి రాసినా ఈ క్షణం నుంచి నేను మా టీంని మీ కంటెంట్ బ్లాక్ చేయమని చెప్తాను సార్. రైట్, ఒక పని చేసేటప్పుడు ఏదైతే చెబుతున్నానో అది ఫస్ట్ తలకెక్కించుకోండి. దానికి మీకు అందుకే చాలా ఏంటంటే
అన్ని రకాల థాట్స్ మైండ్లో ఉన్నప్పుడు క్లాస్ సరిగ్గా వినరు. లాస్ట్ అండ్ ఫైనల్ టైం ఐఎమ్ టెల్లింగ్. ఎందుకంటే నేను ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి డీవియేట్ అయినాను అనుకోండి, ఏదో సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకోండి, మీకు నచ్చదు. రైట్, మై ఫోకస్ ఈజ్ ఆన్ టీచింగ్ యాజ్ మెనీ కాన్సెప్ట్స్ యాజ్ పాసిబుల్. డు నాట్ డీవియేట్, అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ డీవియేట్, I would make you come back to the class, and I will not allow that kind of distractions when study hours are happening in the class. I hope the idea it is clear. 3791 initial value equivalent to 223/100. 3ని ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. 1 వస్తే 3 ఏళ్ల 21. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్, దీన్ని మనము డిజిటల్ సమ్ ద్వారా కూడా మనము చూసుకోవచ్చు. డిజిటల్ సమ్ 3 + 7 10, 10 + 1 11. 2 ఈక్వలెంట్ టు ఎంత వేసుకున్నాను? 1700. 1700 డిజిటల్ సమ్ ఎంత? 1 + 7 8, 2 + 2 4, 4 + 3 7. 2 ఈక్వలెంట్ టు 8 7s are 56, 5 + 6 11, 1 + 1 ఈక్వలెంట్ టు 2, 1 + 1 ఈక్వలెంట్ టు 2. మనము రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ద్వారా సపోజ్గా మనకు ఇట్లాంటి ఆన్సర్ ఒకటి ఉందనుకోండి, 1570 అని ఉందనుకోండి, మీరు స్ట్రక్ అయిపోతారు. స్ట్రక్ అయినప్పుడు డిజిటల్ సమ్ యూజ్ చేయండి. దయచేసి బ్రాకెట్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ప్లస్ డిజిటల్ సమ్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ప్లస్ డిజిటల్ సమ్, ఇది దయచేసి బ్రాకెట్లో రాసుకోండి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. రైట్, నేను లాస్ట్ అండ్ ఫైనల్ టైం చెప్తున్నాను సార్, సబ్జెక్ట్ డౌట్ కాకుండా మీరు ఏది రాసినా, సార్ రేపొద్దున నాకు కంటెంట్ కనబడట్లేదు అని అంటే ఇదే కారణము. రైట్, ఇదే కారణము. దయచేసి మమత పేరు రాసుకోండి. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. హరీష్ ఒక డౌట్ అడిగాడు, ఇంక్రీజ్ 2 అన్నా ఇంక్రీజ్ బై అన్నా. ఇంక్రీజ్ 2 అంటే 100 నుంచి 123కి ఫైనల్ వాల్యూ అయ్యింది హరీష్. 100 మీద 123 పెరిగింది అంటే ఫైనల్ వాల్యూ ఎంత? 223. క్వశ్చన్లు అలానే ఉంటాయి సార్, క్వశ్చన్లు అలానే ఉంటాయి. ఆన్సర్ రైట్, ఆన్సర్ మాత్రము రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ప్లస్ డిజిటల్ సమ్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ప్లస్ డిజిటల్ సమ్. ఎన్రోల్డ్ స్టూడెంట్స్ మీరు ఏదైనా డౌట్స్ సబ్జెక్టు పరంగా ఏదైనా అడగొచ్చు సార్. రైట్, ఎన్రోల్డ్ స్టూడెంట్స్ నేను క్లాస్ చెప్పేటప్పుడు కాన్సెప్ట్ పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అడగొచ్చు.